యువత అధ్యక్షుడిగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా పలుమార్లు ఓడిపోయినా కూడా నాయకత్వం కాకుండా మీలో ఒక్కడిగా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల పోరాడే శక్తిని, సమర్థతని మీ అందరి ఒక సహకారంతో జీవితం కొనసాగిస్తూ వస్తున్నా. మరి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిగా నాకు రోజు కనపడతా ఉంది. అయితే నేను మీ అందరికీ ముందుగా నేను మనవి చేసేది ఏంటంటే, పార్టీ అనేది ఒక చెట్టు లాంటిది. ఆ చెట్టు నీడన మనందరం బతకాలి అనేది భావన ఉండగలిగినటువంటి వ్యక్తిని నేను. నాకు కష్టం ఉంది, నాకు బాధ ఉంది. ఎందుకంటే నేను ప్రజల నుంచి వచ్చిన మనిషిని, ప్రజలతో ఉండాలని కోరుకునే మనిషిని. మరి ఆ రకంగా ఈ రోజున బాధ ఉన్నా కూడా ఇది వ్యక్తిగతం, మనందరి వ్యక్తిగతం. ఇది ఒక రాజాకి పదవి, ఒక రాజాకి నాయకత్వం అనేది మనందరి మధ్యలో ఉన్న అంశం. కానీ ఈ రోజున సమాజంలో మనం ఆలోచించాల్సింది సమాజంలో ఉన్న ప్రజల పరిస్థితి. ప్రజల పరిస్థితిని మనం గమనించినట్లయితే సమాజం గురించి మనం రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తులు సమాజ శ్రేయస్సు ముఖ్యమా లేకపోతే వ్యక్తి శ్రేయస్సు ముఖ్యమా అనేది నాకు సందిగ్ధంగా ఉంది. రోజు కూడా నేను కూడా ఎన్నిసార్లు ఆలోచించినా కూడా సమాజం ముఖ్యమనిపిస్తూ ఉంది. ఒక్కోసారి మన యొక్క స్వార్థం గురించి కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందేమో అని చెప్పి కొంత బాధకు లోనవుతా ఉన్నాను. అయితే నేను ఇప్పటికీ నమ్మేది ఏంటంటే, రాజకీయాల్లో గొప్ప అంశం ఏంటంటే, ప్రజల యొక్క శ్రేయస్సు గురించి, ప్రజల యొక్క ఆలోచనకి అనుగుణంగా మనం ఏదో చేద్దామని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి స్వలాభం కోసమో, వ్యక్తిగత స్వార్థం కోసమో సమస్యని పక్కన పెడదామా లేకపోతే మన సమస్య గురించి మాట్లాడుకుందామా అనే దాంట్లో నాకు కొంత క్లారిటీ ఉన్నా కూడా, నాకు మిమ్మల్ని అందరినీ అప్పుడప్పుడు కలిసినప్పుడు ఏదో న్యూనతకు లోనవుతా ఉన్నా. నాకు నా శక్తి నిర్వీర్యం అయిపోతుందనే భయం, బాధ, ఆందోళన నాకు కలుగుతున్న మాట వాస్తవం అని చెప్పి మీ అందరి దగ్గర విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. అలాంటి భయాన్ని లోను కాకుండా, నిర్వీర్యం కాకుండా నా శక్తి సమర్థవంతంగా నా ఆఖరి శ్వాస ఉన్నంత వరకు పోరాడాలనే భావంతో ఏం మాట్లాడతారు, అలాంటి భావంతో నాకు జీవితం గడపాలనే ఆశ. నేను చెప్పింది కూడా ఈరోజు అదే. నాయకుడితో మాట్లాడింది, ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోతున్నా, సమస్యని వేరే రకంగా చూస్తా ఉన్నారు ప్రజలు. నన్ను సమర్థుడిగా కాదేమో అని అనుకునే సమాజంలో నేను ఉన్నానేమో అనే భావన వస్తూ ఉంది. దాన్ని నాకు విముక్తి కల్పించమని చెప్పి కోరాను నాయకుడిని. ఎందుకంటే నాకేదో పదవి ఉంటే నేను పోరాడలా, సమస్య ఉంటే పోరాడాను, ఆవేదన చెందే వ్యక్తి కోసం పోరాడాను, బాధపడే వ్యక్తిని చూసి చలించాను. ఈ 35 ఏళ్ల జీవితకాలం ఏదో కొత్త వ్యాపకం కోసం, లేకపోతే ఎవరినైనా మోసం చేయడానికో, మరిపించడం కోసం ఏదో మాయ మాటలు చెప్పి ఈరోజు ఎట్లా గడుపుదామని చెప్పి నా జీవితంలో ఎలాంటి మరకని వేసుకోకుండా మీతో ఖచ్చితంగా మాట్లాడేవాడిని. మిమ్మల్ని చాలాసార్లు ఇబ్బంది పెట్టాను కూడా, వ్యక్తిగతంగా, మానసికంగా ఇబ్బంది పెట్టుంటే నిజంగా క్షమించమని చెప్పి సందర్భంగా కోరుకుంటా ఉన్నా. నాకెవరు కూడా వ్యతిరేకులు లేరు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం నన్ను వ్యతిరేకించిన నాకు అసలు వాళ్ళు విరోధులుగా కనపడరు. నాకు ఇంకా ఎక్కువ ఆలోచిస్తే వాళ్ళు మనుషులుగా కూడా నాకు కనిపించకపోవచ్చు. ఎందుకంటే మానవత్వంతో కూడినటువంటి మనసుతో నేను జీవనం కొనసాగిస్తా ఉన్నాను. ఈరోజు
అన్నిటికంటే ముఖ్యం ఈ సమాజాన్ని కాపాడాలి, మన నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడాలి, మన నాయకుడిని అగౌరవపరిచినటువంటి కుటుంబ సభ్యులను అగౌరవపరిచినటువంటి సభ్యుల్ని ఓడించాలి. అది నా దృక్పథం. ఆ దృక్పథంలో వ్యక్తిగతమైన అంశం కూడా వచ్చి నన్ను బాధిస్తూ ఉంది. అందుకే ఈరోజు నా బాధను మీ దగ్గర వెల్లడిస్తున్నాను. కానీ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, వ్యక్తిగతం కంటే కూడా పార్టీ శ్రేయస్సు, ప్రజా శ్రేయస్సు మనకు ముఖ్యం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇది ఏదో నా నడవడికి మీరు గమనించినట్లయితే, నా ఆలోచన గమనించినట్లయితే మీ అందరికీ నా వ్యక్తిత్వం గురించి నేను వేరేగా చెప్పాల్సిన అవసరం, చెప్పుకునే పరిస్థితికి ఏ రోజు కూడా నేను రాలేదు, రాను కూడా అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇక్కడ నేను చెప్పాల్సింది, మీరు దైవంచి నేను ఒకటి కోరుతా ఉన్నా, మనందరం కలిసి పోరాడదాం. ఇక్కడ వ్యక్తిగత ముఖ్యం, పార్టీ ముఖ్యం, సమాజం ముఖ్యం అని చెప్పి భావిస్తా ఉన్నా. మీ అందరూ నాతో ఏకీభవించమని, మనందరం కలిసి నడుద్దామని చెప్పి, కలిసి పోరాడదామని చెప్పి, కలిసి సాధిద్దామని చెప్పి, అదే పందాలో నడవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా మనసా వాచ. ఇందుట్లో వేరే రకమైనటువంటి కొంతమందికి నా మీద ప్రేమతో, అభిమానంతో నువ్వెందుకు కంటెస్ట్ చేయకూడదని చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇండిపెండెంట్గా ఎందుకు కంటెస్ట్ చేయకూడదనే వాళ్ళు ఉన్నారు. లేదా కొంతమంది ఎందుకు మన గౌరవించలేదు, ఈ పార్టీలో ఉండాలా లేదనే భావన కూడా కొంతమందికి ఉంది. నేను అందరికీ విజ్ఞప్తి చేసి చెప్పేది ఏంటంటే, ఒక కార్యకర్తగా వచ్చినటువంటి వ్యక్తికి ఈనాడు ఎంత గర్వంగా నేను సంతోషపడతా ఉంటానంటే, మనసులో నేను ఇక్కడ పనిచేశాను, వేమూరులో పనిచేశాను. ఈ 2 నియోజకవర్గాల్లో నన్ను కోరుకోవడంలో తప్పలేదు. నేను ఎప్పుడూ పనిచేయలేనటువంటి గుంటూరు వెస్ట్లో నా మీద ఐవీఆర్ఎస్ చేస్తే నాకు 82% వచ్చింది. అదేవిధంగా ఈ రోజున ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మన జిల్లా కాకపోయినా మన పక్క ప్రాంతమైనటువంటి పెంపలూరు ప్రాంతంలో కూడా ఐవీఆర్ఎస్ నడిపితే కొంతమంది కార్యకర్తలు, స్థానిక కార్యకర్తలు ఎవరైతే అక్కడ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడ వ్యక్తి అయితే ఏంటి, ఈ పార్టీ కోసం పోరాడిన వ్యక్తి, పోరాటం చేయగలిగినటువంటి సమర్థుడు, మన ఆదుకోగలిగినటువంటి శక్తివంతుడు అని చెప్పి మాట్లాడుకున్న మాటలు నిజంగా నా జీవితానికి ఇంకా ఇంతకంటే పదవి అవసరం లేదనే భావన నాకు కనపడతా ఉంది. అంటే ఈరోజు ఎంతటి విచిత్రమైన పరిస్థితి అంటే, భార్య మొహంలో చూసి మాట్లాడలేనటువంటి పరిస్థితికి రాజా వచ్చాడా అని చెప్పే బాధ. ఎందుకు అంటే, నన్ను అర్థం చేసుకోండి, మీరు నన్ను గమనించండి. నేను ఎందుకంటే ఈ రోజున నాకు పార్టీ దైవం. నా పార్టీ గురించే నేను ఏ రోజు వ్యక్తిగతంగా నేను మీ అందరూ ఎంతోమంది ఎన్నో రకాలుగా మీరు మనస్తాపానికి గురైతే మిమ్మల్ని ఆదరించి, గమనించి, మిమ్మల్ని మళ్ళీ దగ్గర తీసుకొని పార్టీ వైపుకి నడపడానికి కారణం ఏంటంటే, పార్టీ ఉంటే అందరం కూడా ఉండొచ్చు. నేను గతంలో కూడా చెప్పాను, మనం ఓడిపోతే మన ఇంకా కానిస్టేబుల్ కూడా చూడని చెప్పి చాలా మందికి మీకు చెప్పాను. మనం ఏం చూసాం, అదే చూసాం ఈ 5 ఏళ్ళు కూడా. మన ఆస్తులు లాక్కున్నా మనం ఏం చేయలేకపోయాం, మన మీద దాడి చేసినా మనం ఏం చేయలేకపోయాం, మన బాధించినా మనం ఏం చేయలేకపోయాం, మన మీద ఏలెత్తి చూపించినా కూడా మనం ఏం చేయలేకపోయాం, మనం విమర్శించినా కూడా మనం తిప్పి విమర్శించలేనటువంటి పరిస్థితిలో మనందరం ఉన్నామా లేదనేది ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, ఒక స్నేహితుడు ఎంత చూసి మాట్లాడలేని పరిస్థితి, భార్య మొహంలో చూడలేనటువంటి పరిస్థితి, ఇవాళ ఒక కార్యకర్తని సమర్థించుకోలేని పరిస్థితిలో నేను ఉన్నాను అంటే నాకు నిజంగా బాధాకరంగా ఉంది. ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, మనం నాయకత్వాన్ని వహించి ముందుకు నడుద్దామా, లేకపోతే నా నాయకత్వం మీకు అవసరం లేదు, ఇక్కడితో స్వస్తి అనుకుంటే నేను ఆనందంగా ఇంటికి వెళ్ళడానికి సిద్ధం అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, తగ్గాలి
తగ్గాలి అన్నాను. మీరు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే యాక్సెప్ట్ చేయండి. మీ అందరి మనోభావాలు నాకు తెలుసు. ఎందుకంటే మనం వీటిలన్నింటినీ సమర్థించుకొని సమాజమే మన శ్రేయస్సు, పార్టీయే మన శ్రేయస్సు, పార్టీయే మన ఆలోచన అనుకుంటే నేను మీకు నాయకత్వం వహించి ముందుకు నడుస్తాను. లేదు అని అనుకునే భావం మీకు ఎవరికైనా ఉంటే నేను నాయకత్వం వహించలేనని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. నేను చాలా ఏదో ఉద్రేకంతో మాట్లాడలా, ఆవేదనతో మాట్లాడలా, అనాలోచితంగా మాట్లాడలా, మీ అందరికీ అర్థం అవ్వాలని నేను మాట్లాడుతూ ఉన్నా. మనందరం కలిసి నడుద్దాం, కలిసి వెళ్ళాలి, కలిసి పోరాడాలి అనుకుంటే నేను నాయకత్వం ఇస్తాను. అది మాత్రం మీ అందరికీ స్పష్టం చేస్తూ, నాకు ఇవాళే మీరు నిర్ణయం చెప్పాల్సిన అవసరంలా మీరు 2-3 రోజులు టైం తీసుకోండి. మరి ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే ముందు ఒక మాట వెనకొక మాట అనేది ఉండకూడదు అని చెప్పి నా నిర్ణయం. ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే పెద్దలు మీ అందరూ చాలా మంది పెద్దలు ఉన్నారు, నాయకత్వం వహించగలిగినటువంటి సమర్థులు మీ అందరూ ఉన్నారు. మీలో ఎలాంటి మార్పుని నేను చూడకూడదు. నన్ను ఏ రకంగా చూశారో, నన్ను ఏ రకంగా ఆదరించారో, నన్ను ఏ రకంగా గౌరవించారో అదే గౌరవాన్ని మీరు ఇవ్వగలిగితే నేను నాయకత్వం ఇస్తాను. అదే స్ఫూర్తితో మనం పనిచేస్తేనే నేను నాయకత్వం వహించగలను. లేకపోతే నాకు నాయకత్వం మీద ఎప్పుడు కూడా ఏదో చేయాలనే ఉత్సాహం అయితే లేదు. ఎవరు చేసినా నేను సమర్థిస్తాను. నేను కోరుకునేది మనం ఏ రకంగా నా కోసం మీరు, మీకోసం నేను అనే భావంతోనే మనందరం కలిసి పెరిగాము. దానికి మీ అందరూ కట్టుబాటుతో ఉంటారని చెప్పి భావిస్తూ, మరి ఇంతకంటే నేను వేరేగా చెప్పాల్సింది ఏమీ లేదు. మనం ఎవరిని ఎక్కడ కూడా విమర్శ చేసుకోవడానికి మాత్రం ఆస్కారం ఇవ్వద్దు అని చెప్పి, విమర్శతో మనం ముందుకు వెళ్ళకూడదు అనేది నా భావన. పార్టీ మళ్ళీ నేను మాట్లాడతాను 2-3 రోజుల్లో నాయకత్వంతో. నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఎట్లా ఉండాలనుకుంటున్నాను మీ అందరితో నేను వ్యక్తిగతంగా మాట్లాడతాను. ఒకటి మాత్రం మీకు చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. మనం కలిసి నడుద్దామని చెప్పి మీరు కలిసి నడవలేకపోతే నాకు అడుగు ముందుకు పడదు. నేను ఆ కోవకు చెందిన వాడిని కాదు. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా సమర్థవంతంగా పనిచేయాలి. ఎక్కడ కూడా వేరే రకమైన ఆలోచన చేయకూడదని చెప్పి నా భావన. అదే భావంతో మీ అందరూ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది నా నిర్ణయం, నా ఆలోచన, నా ఆవేదన మీ అందరికీ మీతో పంచుకున్నా అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది మీరు ఏ విధంగా దీన్ని స్వీకరించినా నాకు ఇబ్బంది లేదు. కానీ అందరూ కూడా పాజిటివ్